వాడు కాదు ఆ పార్టీ వాళ్ళు అని ఉత్తత్త మాటలు చెప్తాను. కావాలంటే నేను ఆయన్ని మా ఇంటికి 4 సార్లు భోజనాలు పిలిచి అన్నీ చేసిన. నా కాడ మొత్తం వాల్ పోస్టులు బ్యానర్లు వేసినవి మొత్తం నా సెల్లులో కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చూడండి, మీ హైకమాండ్కి తెలుసుకుంటా. జగన్మోహన్ రెడ్డి ఇదైనా నా మీద సంధించి నాకు ఈ రోజు సరే నా పాడానికి హాని కలిగించకుండా ఉండండి. ఇదే సంగతి నేను చెప్తున్నా. నాకు ఈ చోటు ఉన్న నాకు ప్రాణ హాని కలిగి ఉంది. ఈ కోఆపరేటివ్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికి బతకనీయుడు నన్ను ఈ రోజుకు నన్ను ఎట్టబడుతున్నాడు. అందుకు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన చేతిలో చచ్చిపోయే కాడికి ఆయన పేరు రాసి మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము భార్య భర్తలం కాదు గ్యారంటీగా. ఇది జరిగిన సంగతి సార్. నన్ను ఆరాధించండి. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీకు 100 దండాలు 100 దండాలు పెట్టుకుంటుండా. రకరకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంటి మీద మనసు నంపిను, రవిడీలు నంపిను, బజార్లో ఏడాడుతో బాసులాడు, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది సార్ నువ్వే దిక్కునా సార్. నిన్ను నమ్ముకొని వచ్చాము మేము. కడప జిల్లా నుంచి ఏదో బతకడానికి నర్సింగ్వాడు వచ్చాం. 40 ఏళ్ళ నాడు ఆడించి ఈడకి 12 సంవత్సరాల నాడు ఈడకి వచ్చాం. ఈడకి వస్తే ఈ కోఆపరేటివ్ చేతిలో పడి నన్ను ఇబ్బంది పెట్టి నా డబ్బులు ఇంత తీసుకున్నా కూడా నేను బాధపడలా. ఈ రోజుకి నా పాడాలకు మీద హాని కలిగి ఇచ్చాడు. నా 27 లక్షల రూపాయలు ఆయన కాడినే ఉన్నాయి. కావాలంటే ఆయన పిలిచి అడగండి. అది ఒకటి. 10 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి కానీ నేను ఖర్చు పెట్టా లేదు అడగండి. మళ్ళీ ఈ చోటు మీద ఇది అలా 4 కోట్లు చేస్తుందని ఆయన నన్ను ఇబ్బంది పెట్టి రకరకాలుగా చేసి నన్ను చంపడానికి తయారయ్యండి సార్. ఇదే సార్ 100 దండాలు సార్. ఏం జగన్మోహన్ రెడ్డి 100 దండాలు, నీకు 100 దండాలు పెడతాను ఆయన.